ఈరోజు త్రిబుల్ ఆర్ బాధితుల తరఫున ఐకమత్యంతో అందరినీ సంఘటితం చేసిన మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణన్న గారికి, సీనన్న గారికి, ఉప్పల వెంకటేష్ గారికి, విజితారెడ్డి గారికి, దశరథన్న గారికి, రామకృష్ణన్న గారికి మరియు వేదిక అలంకరించిన ఎంపీపీలకు, ఎల్ఎన్ రెడ్డి గారికి, అలాగే అన్న సత్యమాన గారికి, అలాగే దశరథన్న గారికి, అంటే పేరు పేరున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తమ భూములను కాపాడుకోవడానికి ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడ తెలంగాణ భవని అని నమ్మి వచ్చిన రైతులకు అందరికీ, కొందరు మండల రైతులకు, అలాగే కల్వకుర్తి మండలాల రైతులకు, నల్గొండ రైతులకు అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ భవన్ అంటే జనతా గ్యారేజ్ లెక్క ఫీల్ అవుతారు అందరూ. అంటే మా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా, హైడ్రా బాధితులైనా, లేదు ఇక్కడ భూ బాధితులైనా, ఔటర్ రింగ్ రోడ్ బాధితులైన ఎవరైనా తెలంగాణ భవన్ ఎందుకు ఆశ్రయిస్తారంటే న్యాయం ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు కాకుండా రేపైనా సరే పోరాడితే ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మా భూములను మేము కాపాడుతామని చెప్పి నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీఆర్ఎస్ భవన్లో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అలాగే నిన్న మొన్న మీరు చూస్తూనే ఉన్నారు, కేటీఆర్ గారు ప్రతి విషయంలో స్పందిస్తున్నారు. అంటే చిన్న విషయమే కాదు, ఏ విషయమైనా, అంటే చిన్న విషయమే కదా నేను మాట్లాడననే సంకోచించకుండా ప్రతి విషయాన్ని ఒక తండ్రి ఎలా అయితే గమనిస్తాడో అలాగే గమనించుకుంటూ ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటారు. ఖచ్చితంగా 3 ఏళ్ళు మనం కలిసికట్టుగా పోరాడాలి. ఎందుకంటే ₹1 కోటి, ₹2 కోట్ల, ₹3 కోట్ల ఇప్పటికే మనది విలువ ఉన్నది. ఉన్న రోడ్లే సరిపోతాయి, కొత్త రోడ్లు అవసరం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఉన్న రోడ్లను, గుంతల రోడ్లను సరి చేస్తేనే ఫస్ట్ బాగుపడతారు. మీరు గుంతల రోడ్లను పక్కకు పెట్టేసారు. మీ భూముల రేట్లు పెంచుకోవడానికి కొత్త కొత్త రోడ్ల పేరు చెప్తారు. ఉన్న రోడ్లను అయితే కంప్లీట్ చేయండి చాలు. రైతులు సంతోషంగానే ఉన్నారు, అందరూ సంతోషంగానే ఉన్నారు ఉన్న రోడ్లతో. ఎందుకంటే నేషనల్ హైవే ఉన్నాయి, ఇటు శ్రీశైలం హైవే ఉంది, ఇటు బెంగళూరు హైవే ఉంది. అంటే ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంది. దీనికి అతి దగ్గరలో ఉంటేనేమో పాత అలైన్మెంటే వేయండి, లేకుంటే మాత్రం అసలు మొత్తమే క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోడే మస్తు. దీని మీదే మనకి ఇంకా ఒక 20-25 సంవత్సరాలు కూడా మనం ఇది ఇప్పుడున్న రోడ్డు పైనే మనం కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రవాణా సదుపాయం మంచిగానే ఉండే. కానీ ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మన డిస్టిక్ నుంచి వస్తే అందరూ అనుకున్నారు ఆ 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని తొందరగా కంప్లీట్ చేస్తారంటని. కానీ ఈరోజు వరకు ఒక తట్టెడు మత్తి ఊడంగా అయితేని ముఖ్యమంత్రి దౌర్భాగ్యం మన డిస్టిక్ నుంచి ఉన్నాయంటే సిగ్గుచేటది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అనేది 90% కంప్లీట్ చేస్తే దానికి అలా మామ పేరు పెట్టుకున్నాడు. కానీ ఈరోజు వరకు ఒక గంప ఊడంగా తెలియాలంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన భూమిలో బిజినెస్ తప్పించి ఏం చేస్తలేడు. ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారు కానీ ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు సందర్శించడానికి వస్తారు రాష్ట్రాన్ని కానీ లేదు జిల్లాలు కానీ, అంటే వరాల జల్లు కురిపిస్తారు అనుకోరు. కానీ ఈ ముఖ్యమంత్రి మహబూబ్నగర్ డిస్టిక్ వస్తే మాత్రం మహబూబ్నగర్ రైతులంతా భయపడుతున్నారు. వీడు ఎక్కడ భూములు గుంజుకుంటాడో, వీడు ఏడ భూములు కబ్జాలు పెడతాడని చెప్పి భయపడుతున్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక ఓటు, ఒక తప్పుడు నిర్ణయంతో ఎంతమంది రోడ్డు మీద పడ్డారో ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం ఉంటాము. మీరు ఎక్కడ చెప్తే అక్కడ వస్తాము, మీతో పాటు ధర్నాలో పాల్గొంటాము, మీతో పాటు సంఘటితంగా ఉంటాము. 3 సంవత్సరాలు మనం ఖచ్చితంగా కొట్లాడాలి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చేది మనదే. ఆ రోడ్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు పాత అలైన్మెంట్లన్నీ వేసుకోవచ్చు. కాబట్టి రైతులు కూడా చిన్న చిన్న వీటికి ప్రలోభాలకు మీరు బెదరొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు మీకు ఇన్ని పైసలు వస్తాయి, అన్ని పైసలు వస్తాయి, లేకుంటే రూపాయి కూడా రాదు, రేపు కోట్లేసి అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్పి. కానీ కొట్లాడితే తెలంగాణ అనేది ఇచ్చిన కేసీఆర్ గారు మన వెంట ఉన్నారు. అన్నీ చూస్తున్న ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ గారు ఉన్నారు, జలసాధకుడు హరీష్ రావు గారు ఉన్నారు. అంటే ఇంత పెద్దలు మన ఎన్నుకుండగా మనం ఐదారేపడవద్దు. ఎందుకంటే నా ఎలక్షన్ తీసుకోండి, 12 మంది ఎమ్మెల్యేలు ఉండే, ఒక ముఖ్యమంత్రి ఉండే. అయినా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ను తెచ్చిపెడితే ఒక సామాన్య కుటుంబం నుంచి నన్ను పార్టీ అధినాయకత్వం, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పెద్ద మనుషులు అంతా కలిసి
నీకు లోకల్ బాడీ వ్యవస్థ పైన నీకు పట్టు ఉంది. ఇంతకుముందు వైస్ చైర్మన్గా చేసినావు, ఇప్పుడు నువ్వు లీలవాడు తమ్ముడు. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ అండగా ఉంటారు, ఖచ్చితంగా గెలిపించి చూపెడతారు. అంటే ఆ రోజు నేను ఎందుకు సంకోచించాలి అంటే పటిష్టమైన నాయకత్వం మనకు ఉన్నది. ఏదో చిన్న చిన్న పొరపాట్లతోటి ఎవడో ముఖ్యమంత్రి అవుతాడంటే అరే జిల్లా బాగుపడతాడేమంట అని చెప్పి కొంతమంది ఏమో తులం బంగారం ఎక్కువ వస్తుంది పెళ్ళిళ్ళకండి అని, కొంతమంది 2000 పెన్షన్ 4000 అవుతుందంట అని చెప్పి కొంతమంది. అంటే ఒక్కొక్కరు ఏ విధంగా ప్రలోభ పెడితే ఏ విధంగా అయితే ఓట్లు వేస్తారో అన్ని విధాలుగా 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రికి మరొకసారి చెప్పదలుచుకున్నా, నీ సొంత డిస్టిక్లో ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నావు. భవిష్యత్తులో అసలు మా జిల్లా వాసండి అని చెప్పుకోవడానికి కూడా మా జిల్లా ప్రజలు చీకొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పటికైనా తప్పుడు నిర్ణయాలు అంటే సొంత నియోజకవర్గం కొడంగల్లోనే చూసారు ఫార్మాసిటీ గురించి ఎంత ఉద్యమం జరిగిందో లగచలరది. అంటే ప్రతి ఒక్కటి అంటే నీకు ఏ డిస్టిక్ అంటే 14లో ఒక్కటి కూడా నువ్వు ఒక్క దాంట్లో కూడా ఒక నియోజకవర్గంలో నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవంటే ఒక్కసారి ఆలోచించుకో. ముఖ్యమంత్రి అనే పదానికి నిర్వచనం ఏందో మరొక్కసారి ఈ భూబాధితుల తరఫున ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. పార్టీ అధినాయకత్వం ఎట్లా చెప్తే అట్లా మేమందరం సైనికులుగా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మీరు రూపాయి ఖర్చు పెట్టుకోని అవసరం లేదు, పార్టీ అండగా ఉంటుంది. పార్టీ అండదండలు అంటే జయపాల్ యాదవ్ అన్నాడు. ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అంటే దీంట్లో 10 ఉన్నా 10 లేకున్నా పార్టీ నిర్ణయమే శిరోధారం అనే పనిచేసే లక్షల మంది సైనికులు మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఒక కార్యాచరణ ప్రకటిస్తారు. మీరు ఓపికతోటి మీరు ఎక్కడ చెప్పినా అక్కడ వస్తాం, లేదు ఇక్కడ ధర్నా ప్రోగ్రామ్ ఉన్న మీరు కూడా రండి, కలిసికట్టుగా పోరాడదాం. ఈ భూ వ్యతిరేకానికి పోరాటంగా ఈ రోడ్డుకు వ్యతిరేకంగా పోరాడడానికి మనమందరం శాయశక్తులకు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.